చీట్ ఫర్ చీట్ కామెడీ ఛానల్. కామెడీ న్యూస్ ఫ్రమ్ నారదా. సినీ ప్రియులకు, న్యూస్ ప్రియులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన టాపిక్ మణిపూర్ డైరెక్టర్ తీసిన సూపర్ డూపర్ హిట్ సినిమా పేరు చివరిలో చెబుతాను. This film was written and directed by Abrid Shain. అన్నగా జిజీస్ కారియా, చెల్లాయిగా నీటా పిల్లాయ్, విలన్గా సానూప్ దినేష్. సినిమాలో క్యారెక్టర్ ఎమోషన్ని ప్రేక్షకుడు తన ఎమోషన్గా ఫీల్ అయిపోతాడు. అది డైరెక్టర్ ప్రతిభకు నిదర్శనం. మణిపూర్ డైరెక్టర్ కాబట్టి అక్కడ వాస్తవిక పరిస్థితుల్ని తెరకెక్కిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ సీనే విలన్ కోర్టులోకి ఎంటర్ అవుతూ ఉంటాడు. కోర్టులో ఓ లేడీ లాయర్ ఆ విలన్పై 50 మర్డర్ కేసులు, రేప్ కేసులు, డ్రగ్ కేసులు ఉన్నాయని, అయినా దర్జాగా బయట తిరగడానికి కారణం తమలోనే ఓ లాయర్ అని చెబుతుంది. సీ హౌ స్ట్రైట్ నరేషన్ ఇట్ ఈస్. అట్ ది సేమ్ టైం పేపర్లోని అతని గురించే, పోలీసులు ఆయన గురించే గాలిస్తూ ఉంటారు. ఇంతలో హఠాత్తుగా ఆ రౌడీ గ్యాంగ్ ఓ ఇంటిపై దాడి చేస్తుంది. అప్పుడు ఆ విలన్ మాటల్లో మనకు అర్థమవుతుంది ఆ ఇంటి యజమాని హీరో మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ అని. అతడి కళ్ళెదటే ప్రెగ్నెంట్ అయిన భార్యను కడుపు మీద తన్ని చంపేస్తాడు. మణిపూర్లో ఇంటికో లైసెన్స్డ్ గన్ ఉంటుందని విన్నాం. అది స్పష్టంగా చూపించారు డైరెక్టర్. తండ్రి లోపలికి వెళ్ళి రివాల్వర్తో బయటకు వస్తాడు. అతన్ని చంపేస్తారు. వాళ్ళింట్లో 7 ఏళ్ల బాలుడిని కూడా చంపేస్తారు. ఆ సమయంలో హీరో కంట్లోంచి ఓ కన్నీటి చుక్క అలా జారి ఫ్రీజ్ అవుతుంది. కట్ చేస్తే హీరో బ్రతికి హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉంటాడు. అయినా ప్రేక్షకులు విమర్శించరు. అతడు ఎలా రికవరీ అవుతాడా అనే దాంట్లోనే ఉంటారు. నిజానికి అతడిపై దాడి జరిగింది పోలీసులకు అతడు సహకరిస్తున్నాడని. అయినా పోలీసులకు ఒక్క మాట కూడా చెప్పడు. తనకేమీ జ్ఞాపకం లేదని చెప్పేస్తాడు. అదే లాస్ట్ డైలాగ్. ఇక అక్కడి నుంచి అతనిదంతా మౌన పోరాటమే. హీరో రికవర్ అయి అనుక్షణం ప్రాక్టీస్తోనే కాలం గడిపిన తరువాత వేటలో అతడితో పాటు చెల్లి కూడా చూపించిన కసి, ఆ ఫైట్ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. నగరానికి దూరంగా పాడుపడిన కొంపల్లో, విరిగిపోయిన గోడల మధ్య వాళ్ళు నివాసం ఉంటూ ఉంటారు. యువత డ్రగ్స్కి బానిసలై ఎలా నిర్వీర్యమైపోతున్నారో స్పష్టంగా చూపించారు. అసలు మణిపూర్ని వేధిస్తున్న పెద్ద సమస్య ఇదే. దీనికి కారణం ఆ చుట్టుపక్కలంతా డ్రగ్స్ స్మగ్లర్సే ఉండడం, ఆ డ్రగ్స్ మాఫియా వీళ్ళని వాడుకోవడం జరుగుతుంది. అదే రావణ కష్టంలా చెలరేగుతోంది. నేను మీకు సినిమా పేరు చెప్పలేదు కదూ. టైటిల్ ది కంగ్ ఫూ మాస్టర్. ఆ ఫైట్ సీక్వెన్స్లకి బ్యాక్డ్రాప్గా మంచు కొండల్ని ఎంచుకొని డైరెక్టర్ తన బ్రిలియన్స్ని చాటుకున్నాడు. ప్రేక్షకుడు ఓ తీయని అనుభూతికి లోనవుతాడు. ముఖ్యంగా రిలాక్స్ అవుతాడు. మరి అటువంటి రిలాక్స్ మన మణిపూర్ ప్రజలు ఎప్పుడు పొందుతారు? నేటి మన జోకు వార్త, నారదుల వారి సటైర్లు. నారాయణ నారాయణ, దేశానికి మణిపురం నేడు హానిపురమైనదే అన్నట్లు
వింటివా కాటరాజా, బ్రహ్మచారి రాహు చీటికి మాటికి అక్కడికే పోతున్నాడట. అక్కడి వారు మాత్రం, ఓ బ్రహ్మచారి, నువ్వు పిర్రగిల్లి జోల పాడుతున్నావు, మాకొద్దు, పొమ్ము పొమ్ము అంటున్నారట. ఇంతకీ ఎవరి పిర్రగిల్లాడో తెలుసుకుంటే పోలా. అయినా నాకెందుకులే, సినిమాలో లాయర్లకైనా ఇక్కడ మీకైనా ఆ మాత్రం సామాజిక బాధ్యత లేకుండా పోతుందా? ఏ నారాయణ నారాయణ.